అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళైతే నేను మసాలా చూపిస్తున్నాను గదా! ఏం రెసిపీ చూపిస్తున్నానో ఈ మసాలా చాలా అంటే ఈ మసాలాని ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇంకోటి దేనికంటే ఫిష్ కర్రీకండి. నేను స్పెషల్‌గా ఫిష్ ఫ్రైకి గానీ, ఫిష్ కర్రీకి గానీ, ఫిష్ పులుసులోకి గానీ చాలా టేస్టీగా ఉంటది. ఇలా అప్పటికప్పుడే తయారు చేసుకుంటే ఫిష్ కర్రీ గానీ, ఫిష్ ఫ్రై గానీ ఏదైనా మనం చేస్తాం గదా! అది తిన్నవాళ్ళు మాత్రం ఫిదా అయిపోతారు. అంత బావుంటది ఈ మసాలా. ఎందుకంటే ఇది అప్పటికప్పుడే అంటే దంచిన మసాలా గదా అండి! అలా అనేసైతే వీటికి తగినన్ని ఇంగ్రీడియెంట్స్ ధనియాలు, చెక్క, ఇలాచి, లవంగాలు, ఇంకా షాజీరా అండి. వేసుకోవాలనుకుంటే మనం జీలకర్ర గూడా వేసుకోవచ్చు. మనము మిరియాలు కొన్ని ఇంకొకటేంటంటే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ కొంచెం గసాలు వాడొచ్చు. ఇంకోటి మనము కొబ్బెర గూడా డ్రై కొబ్బరిని వాడొచ్చండి. చాలా వరకు స్కిప్ జేస్తారు. ఎందుకంటే ఆయిల్‌గా ఉంటదనేసైతే నేనైతే ఇప్పుడైతే ఏమెయలేదు. అయి 2 ఏస్తే గూడా ఇంగా టేస్ట్ రెట్టింపవుతదండి. అయితే ఆ మసాలానైతే వేయించాలండి. వేయించిన తర్వాతయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే వేయించి మిక్సీకి పట్టేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. నేనైతే ఇవాళ ఏంటంటే టూనా ఫిష్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మొత్తం చూసేయండి. నచ్చిన వాళ్ళుంటే ఒక లైక్ కొట్టండబ్బా! మీ లైక్ వల్ల వేరే వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టమాటోల్ని, ఆనియన్స్‌ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇదిగో అండి నేను ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకొని దానిలో ముందుగా ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే వేయించుకున్నాను. ఏ కర్రీ చేసినా ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఇలా వేయించండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇంకొకటేంటంటే తర్వాత మనం పసుపు, అల్లం పేస్ట్, టమాటోలు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం. ఇది వైట్ మీట్ టూనా ఫిష్ కాబట్టి మనం ధనియాల పొడి అంటే మసాలా పొడి ముందుగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం స్మెల్ వస్తుందండి. అంటే గుడ్ స్మెల్ వస్తుంటది. ఆ గుడ్ స్మెల్ వచ్చేటప్పుడు మనము ఇది సీల్ తీసుకోవాలండి. వైట్ మీట్ టూనా ఫిష్‌ని ఇలా అయితే సీల్ తీసుకొనైతే దానిలో వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారైతే మీరు ట్రై చేయండి. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే మనకు ఆన్‌లైన్‌లో గూడా బాగా దొరుకుతున్నాయి గదా! పిల్లలకైతే చాలా అంటే చాలా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా గూడా ఉంటది పిల్లలకైతే. పెద్దగా ప్రాసెస్ ఉండదు గాబట్టి అప్పటికప్పుడే తయారు చేసుకొని ఉంటది గాబట్టి తొందరగా అప్పటికప్పుడే ఒక 5, 10 మినిట్స్‌లో పిల్లలు కావాలనుకుంటే చేసి ఇవ్వచ్చండి. అంత ఈజీ అనమాట. ఇది వైట్ మీట్ టూనా ఫిష్ పిల్లలకైతే బెస్ట్ అని చెప్పవచ్చు దీన్ని. ఇలా వేసేసుకోవాలండి. దీనిలో ఇంకోటి ఆలివ్ ఆయిల్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం ముందుగానే ఆయిల్ తక్కువ వేసుకున్నామంటే చాలా బెటర్‌గా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ అవ్వకుండా ఈక్వల్‌గా అవుతుందండి. ఈ టూనా ఫిష్‌లోకి చపాతీ బావుంటది. ఇంకా తింటే బావుంటదనేసైతే పిల్లల కోసం ఇంకా చపాతీస్ గూడా ఇంకోటి నేను గూడా ట్రై చేద్దాం అనేసైతే అనుకున్నాను. అందుకనేసే ఈ చపాతీ ప్రిపరేషన్ అండి. తొందరగా అవుతది గదా! ఇంకోటి ఫిష్ తొందరగా అయింది. బట్ చపాతీలేం లేట్ అవ్వవనేసైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకోటి మా పిల్లలు చపాతీలంటే బాగా ఇష్టంగా తింటారండి. సో, అందుకనేసైతే నేనెప్పుడు చపాతీ చేసినా, జొన్న రొట్టె చేసినా మా పిల్లలైతే పిండి కలుపుతుంటే చాలైతే నాకైతే ఎలా ఎలా మోటివేట్ చేస్తారంటే, "అమ్మ పిండి చేస్తున్నావా? ఒకవేళ నేను చెయ్యలేదనుకో, అమ్మ పిండి చేస్తావా? చెయ్యమ్మా, చెయ్యమ్మా" అని అంటారు. ఎందుకని అంటారా? వాళ్ళకి పిండి కావాలండి. పిండి దగ్గర అంటే సంథింగ్ మనం క్లైమ్ దగ్గర ఇలా బొమ్మలు చేసుకుంటారు గదా! సో, అలా అనేసైతే పిండి కలపమ్మా, పిండి కలిపితే ఇంకా వాళ్ళకేందంటే క్లైమ్ తోటి రకరకాల బొమ్మలు చేసుకుంటారు గదా! వీళ్ళు పిండితోటి చేసుకుంటారనమాట. చాలా వాళ్ళకి ఈ పిండి ఇచ్చానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎంతంటే ఇంకా మా లడ్డుగాడైతే చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూడండి ఇంకా మా హ్యాపీ అయితే స్టార్ట్ చేసింది చూడండి. ఇంకోటి చిట్టి తల్లి వస్తుంది.
తీసుకోవడానికైతే వస్తుంది. ఆల్రెడీ ఆమె చేసి పెట్టుకుంది. అంటే స ఏం చేస్తారంటే క్రొకడైల్ గానీ, దేవత గానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఖాళీగా మాత్రం గణేశుడు గానీ, ఎగ్జాంపుల్ గణేశుడు, ఇంకా ఫ్రాగు, ర్యాబిట్ ఇలాంటివి ట్రై చేస్తూనే ఉంటది హ్యాపీ. హ్యాపీని చూసి హ్యారీ గూడా అలానే చేస్తూ ఉంటాడండి. కానీ మా చిట్టి తల్లుందే వాళ్ళని మొత్తం గజిబిజి చేసేస్తది. ఏమన్నా చేసుకుంటా ఉంటారు వాళ్ళు. ఈమె వచ్చైతే మొత్తం ఖరాబ్ చేసి అయితే పెడతదండి. ఈ పిల్లల దగ్గరైతే బాగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితది. నాకైతే టైమే తెలీదండి అసలు. టైం ఇలా పరిగెడుతా ఉంటది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయింది. లంచ్‌కైతే తినడానికి కూర్చున్నారు. ఇంకా చపాతీ, వైట్ మీట్ టూనా ఫిష్ ఇంకా ఇదొక్కటి చేశాను. ఇంకా రైస్ ఉండే. రైస్ కూడా ఇంగా పక్కన పెట్టేసుకొనైతే తింటున్నాము. ఇంకా ఏంటంటే లడ్డుగాడైతే ఇంగ మెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. మామూలుగా వాడికైతే కూరలు అస్సలు ఇష్టం ఉండదండి. ఏదైనా బలవంతంగానే తినిపియాలి. అది తెలియకుండా, చెప్పకుండా తినిపియాలి. అలా అయితే తింటాడు. ఎప్పుడైనా చప్పగా ఇదిగోండి అట్లా చింపుకొనైతే తింటూ ఉంటాడు. హ్యాపీకి తినిపిస్తున్నా. హ్యాపీకైతే మామూలుగా నచ్చలేదండి. చాలా 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 అంటే చాలా బాగా నచ్చిందంట. "అమ్మ ఎలా చేసావమ్మా? ఇంత టేస్టీగా ఉందనేసైతే నన్నడుగుతుంది. నేను గూడా ఒకసారి ట్రై చేద్దామని నేనేంటంటే ఫిష్ తినేదాన్నండి. ఒకప్పుడు తినేదాన్ని. అది చిన్నప్పుడు తినేదాన్ని. బట్ ఏమైందో ఏమో గానీ అసలు ఇష్టం అంటూ ఉండదండి. ఆ స్మెల్‌కే చేస్తాను. ఏదైనా మంచిగా చేస్తాను. అంటే పులుసు గానీ, ఫ్రై గానీ ఏదైనా మంచిగా చేస్తాను గానీ, ఆ ఫ్లేవర్‌కి తినాలని అనిపియదు. అయినా ఇవాళ ఏంటో నేను కూడా తినాలనేసి అయితే పట్టుదల దగ్గరైతే చేశాను. బాగొచ్చిందండి. బాగా అంటే దీని మీద ఫోకస్ బాగా పెట్టి చేశాను. పిల్లలు గూడా తింటారనేసైతే ట్రై చేశాను నేను గూడా. చూడండి నా ఎక్స్‌ప్రెషను. బావుంది. బాగా అనిపిచ్చింది. బట్ ఇంకా ఆ ఫ్లేవర్ తెలవంగానే చూడండి నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ అయితే చేంజ్ అయిపోయింది. అదనమాట. ఇంకా అలా అవుతుందనమాట. తినలేకపోతున్నా. ఇంకోటి మా పిల్లలకే తినిపిచ్చేసాను. హ్యారీ బంగారికి గూడంగా తినిపిచ్చేస్తున్నానండి ఫిష్‌ని. ఇంకా వీడైతే ఏంటంటే, "అమ్మ ఏంటమ్మా ఎక్స్‌ప్రెషన్ అలా పెట్టావు" అని అంటే, "నచ్చట్లేదురా" అని జెప్తే, ఇంకా "బావుంది గదమ్మా! బావుంది గదమ్మా! నాన్నకి గూడా నచ్చుద్ది" అనేసైతే హ్యాపీ అయితే చెప్తుంది. "ఓకేరా బంగారు నువ్వు తిను నేను నీకు తినిపిస్తాను" అనేసైతే ఇంక చిట్టి తల్లయితే కర్రీ ఏం తినదు గాబట్టి తనకైతే ఉట్టి చపాతీ, ఇంకా ఒక ఆమ్లెట్ ఏసానండి. ఇంకోటి ఇది ఇంగ నాకు నచ్చలేదనేసైతే ఇంకా చిట్టి తల్లి, నేను ఆమ్లెటే తిన్నాము. ఇంకా ఈమె కారం ఎక్కువ తినదు గాబట్టయితే ఆమెకైతే ఏం పెట్టలేదు. ఇంకా లడ్డు ఇంగ ఎంతసేపున్నా తనని ఇంక బతిమిలాడుకోవాలండి. "తిను నాన్న, తిను నాన్న" అని ఎంత చెప్పినా తనైతే తినడు. ఇంక ఏదో ఒకటి జెప్పాలి. ఇంకా ఇదైతే ప్రతి మదర్ ఫేస్ చేస్తూనే ఉంటది. ఈ సిట్యుయేషన్ అయితే చాలా వరకైతే పిల్లల దగ్గరైతే బాగా ఇబ్బందయితా ఉంటదండి. ఇంకా నాకైతే అది నచ్చలేదు. హ్యాపీగా ఒక్కటే తినిపిచ్చేసానండి. తినిపిచ్చేసి ఇంగ ఎగ్ తోటైతే ఒక ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొనైతే మంచిగా హ్యాపీగా తినేసానండి. ఇంకా ఇదండి అసలు ఫిష్ కర్రీ స్టార్ట్ చేశానా, తినేసరికైతే ఇంకా టైం అయితే పోతా ఉంది. అయినా సరే ఫాస్ట్‌గా పిల్లలకైతే తినిపిచ్చేసాను. ఎక్స్‌ట్రా ఏమన్నా పని మొదలు పెడదామంటే అస్సలు కుదరదు. ఇంకా అసలు ఇంట్రెస్ట్ అంటూ ఒకటి రాదండి. అదేందో మరి అంటే టైంతో పాటు మనము ఊరకలేము. టైమేమో పరిగెడతా ఉంటది. ఇంక తప్పదు. ఇంక టైంని మనం సెట్ జేసుకోవాల్సిందే. నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా ఆమ్లెట్ అయితే చేసుకున్నాను. ఆమ్లెట్ చేసుకొనైతే ఇంకా పిల్లల ఇద్దరికీ తినిపిచ్చేసానండి. నేను ఇంక ఆమ్లెట్ ఏసుకొని నిదానంగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశానండి. వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మర్చిపోకండి. వీడియోనైతే సపోర్ట్ చేయండి గాయ్స్. కారం తక్కువగానేసాను. హనమ్మకి గూడంగా తినిపిచ్చేసానండి ఇది. మేమిద్దరం అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము ఆమ్లెట్‌ని. ఇంకోటి రైస్ తినమంటే పిల్లలైతే రైస్ అయితే తినలేదు. సో, ఇంకా మేమైతే ఇంక ఇలా అయితే ముగించేసాము. ప్లీజ్ మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. థాంక్స్.